షీష్ మహల్ 1 అవర్ 49 మినిట్స్ రన్ టైమ్తో ఈటీవీ విన్లో రిలీజ్ అయింది సినిమా. అయితే ఇందులో ఫిల్మ్ మేకర్ రోల్లో రాహుల్ రామకృష్ణ గారిని ఇంకా సినిమా క్వాలిటీని చూశాక వచ్చిన డౌట్ ఏంటంటే ఇది ఎన్నో సంవత్సరాల క్రితం తీసిన సినిమా అనుకుంటా. క్వాలిటీ అలానే ఉంది మరి. ఇక చూశాక నాకైతే టూ బోరింగ్ అనిపించిందండి. మేబీ ఎప్పుడో తీయడం వల్ల అనుకుంటా. ప్రాపర్ స్టోరీ అండ్ ఫ్లో లేకుండా ర్యాండమ్ షాట్స్తో ఎలాగో స్టార్ట్ అయ్యి ఎలాగో ఎండ్ అయింది. హైదరాబాద్ని ఫుల్గా చూపించారు, బట్ సినిమాలో చూపించిన డిఫరెంట్ స్టోరీస్ ఏవి కూడా కనెక్ట్ అవ్వలేదు. ఎఫర్ట్స్ అయితే కనిపించాయి, అంటే ఎంత ఎక్కువ షూట్ తీసినందుకు, బట్ ఎంటర్టైన్మెంట్ అయితే కష్టం. చెల్లో షో అని ఒక గుజరాతీ ఫిల్మ్ ఉంటుంది నెట్ఫ్లిక్స్లో విత్ ఇంగ్లీష్ సబ్టైటిల్స్. అప్పట్లో ఆస్కార్ కూడా నామినేట్ అయింది. అది కూడా ఇలానే సినిమా మీద పిచ్చి అనే పాయింట్తో ఉంటుంది. స్లోగా ఉంటుంది కానీ భలే ఉంటుంది సినిమా, ట్రై చేయండి. ఈ శీష్ మహల్ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవుతున్న టైంలో ఒక ఫిల్మ్ మేకర్ ఇండిపెండెంట్ సినిమా తీయాలనుకున్నప్పుడు అదే టైంలో ఇంకొకరు లవ్ స్టోరీ, ఇంకా థియేటర్లో పనిచేసే ఒక అతను పర్సనల్ లైఫ్, ఇలా ఈ 3 స్టోరీస్ రన్ అవుతాయి. దీన్ని చూపించడమే సినిమా. ప్లస్ పాయింట్స్, చాలా అన్ని షార్ట్స్ ఉంటాయి సినిమాలో. వీటిని తీయడానికి బాగా కష్టపడ్డారు. షూటింగ్ అని తెలియకుండా ఇండిపెండెంట్ ఫిల్మ్ అంటూనే రియల్గా ఒక మనిషిని అక్కడికి వెళ్ళని పంపించి అదే షూట్ చేసేశారు. చాలా అన్ని షేకీ అండ్ లో క్వాలిటీ షాట్స్ ఉన్నాయి, బట్ స్టిల్ అన్ని తీయడం కంటే గ్రేట్నే. అండ్ వివేక్ సాగర్ గారి మ్యూజిక్ బాగున్నాయి, కొన్ని ట్యూన్స్. మైనస్ పాయింట్స్, చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అన్న పేరుకే కానీ ఎటువంటి ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ లేవు. రియల్గా ఒక చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎప్పుడో జరిగినప్పుడు వాటినే మొబైల్లోని లేదా నార్మల్ కెమెరాలోని షూట్ చేసి పెట్టేశారు. సీన్స్ అనే కంటే షార్ట్స్ అనడం అప్రోప్రియేట్. మొత్తం మూవీని వీటితోనే ఫిల్ చేసేశారు. అసలు ప్రాపర్ ఫ్లోనే ఉండదు సినిమాలో, స్టోరీనే లేదు. దీన్ని కూడా కేర్ ఆఫ్ కంచరపాలెం లాగా మార్చుంటే బాగుంది. లో క్వాలిటీ ఫుల్గా కనిపిస్తుంది. హైదరాబాద్ని ఎక్కువ చూపించారు, బట్ స్టోరీ లేకుండా చేశారు. ఈటీవీ విన్లో సబ్టైటిల్స్ రావట్లేదు. బోలెడన్ని హిందీ డైలాగ్స్ ఉన్నాయి, సో హిందీ వచ్చి ఉండాలి. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఎక్కువ షార్ట్స్ తీసినందుకు కష్టానికి అప్రిషియేట్ చేయొచ్చు, కానీ 10 నిమిషాలు కూడా ఎంటర్టైన్ చేయదు. ఐ నో ఫ్యూ ఫిల్మ్స్ ఆర్ నాట్ మెంట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, బట్ పీపుల్ ఎక్స్పెక్ట్ ఎంటర్టైన్మెంట్. గుడ్ ఎఫర్ట్స్ బట్ బోరింగ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.